మా పిల్లలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. కార్పొరేషన్ ఇవాళ రెడ్డిలకు ఇస్తారు, ఎస్సీలకు ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు, బ్రాహ్మణులకు ఇస్తారు, కొమటోళ్ళకి ఇస్తారు. యాదవ కుర్మలు ఏం చేసిండ్రు? ఇవాళ మేము ఎలక్షన్లో గంపగుత్తగా ఓట్లు వేసినాం కాంగ్రెస్ పార్టీని, గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారా ఇవ్వరా? మేము ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి మేము కదిలేదు. మీరు అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని ఈ సందర్భంగా జాతీయ యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ను నేను హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారా సత్తరా? ఇప్పుడు 3 ఉన్నాయి మంత్రి పదవులు. 3 ఒకటి బీసీ కోటలో యాదవులకు ఇవ్వాలనేది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, బట్టి గారిని, టీపీసీసీ అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరి ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గొర్రెలను తోలుకొని గాంధీ భవన్కి వచ్చినాం అంటే మా కడుపు ఎంత కాలుతుంది, మాకు ఎంత బాధ అయితే ఇవాళ గొర్రెలను తోలుకొని గాంధీ భవన్కి వస్తాం. ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మంత్రివర్గంలోని యాదవ కుర్మలను తీసుకోవాలి.